హాయ్ ఆల్, వెల్కమ్ టు స్కైలాండ్ ఇమిగ్రేషన్. నా పేరు సాయితేజ్ అండి. ఈరోజు డేట్ వచ్చేటప్పటికి 24 Feb 2025 అండి. స్లోవేకియా వీసా అప్డేట్స్ కోసం, స్లాట్స్ అప్డేట్ కోసం అండ్ మనకి ఏమేమి జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అండ్ ఫీజెస్ ఎంత అండ్ శాలరీస్ ఎంత, ఇలా మమ్మల్ని చాలామంది కాల్ చేసి అడుగుతున్నారండి. సో మీరు ఎవరైతే ఎక్కువ కాల్ చేసి అడిగిన కొన్ని క్వశ్చన్స్ని మేము నోట్ డౌన్ చేసుకున్నామండి. దాని గురించి షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ప్రతి వీడియో లెంత్ అయిపోతుంది. అందుకని చాలా షార్ట్గా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ముందుగా స్లోవేకియా వీసా స్లాట్స్ గురించి. మనకి కూడా లాస్ట్ జనవరిలో వీసా స్లాట్స్ వచ్చినాయండి. మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ మందికి వచ్చినాయి. వాళ్ళందరివి సబ్మిషన్ వచ్చేటప్పటికి March 7 నుంచి March 28 లోపల సబ్మిషన్ అనేది అయిపోతాయండి. వాళ్ళు సబ్మిషన్ అయిపోయినప్పుడు ఆ వీడియోస్ కూడా చేసి పెడతానండి. మ్యాక్స్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే కొంతమందికి ముంబై, బెంగళూరు అండ్ ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ వచ్చినాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు 3 ఏరియాస్లో స్లాట్స్ అనేవి ఉన్నాయండి. ముంబై ఒకటి, బెంగళూరు ఒకటి, ఢిల్లీ ఒకటి. సో నేను ఏ ఏరియాకి అయితే వెళ్తానో అక్కడ పక్క మీకు వీడియో చేసి పెడతాకి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ దాని తర్వాత మనకి స్లాట్స్ అయితే ఇంకేమీ రాలేదండి. ఫెబ్ మంత్లో మనకి జస్ట్ ఎంబసీ సైడ్ నుంచి ఈమెయిల్ కన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఇంకా డేట్ ఎలకేట్ అనేది చేయలేదు ఎంబసీ. కాబట్టి మేమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే ఏదర్ ఈ మంత్ ఎండింగ్ లోపల కానీ March 5 లోపల కానీ లాస్ట్ మంత్ ఎవరైతే కన్ఫర్మేషన్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా డేట్ అనేది ఎలకేట్ చేస్తారు అని చెప్పి మా ఒక ఎక్స్పెక్టేషన్స్ అండి. అండ్ స్లాట్స్ గురించి ఇంకో అప్డేట్ చెప్తానండి. ఎవరైనా ప్రాసెస్ డిలే చేసుకుని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో మీకు కొంచెం రిస్క్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎంబసీ సైట్ ప్రకారం మనకి April to May వరకే స్లాట్స్ అనేవి ఇస్తాయని చెప్తున్నారు. ఎందుకంటే మే తర్వాత ఎంబసీ ఏ డెసిషన్ తీసుకుంటుంది అనేది ఇంకా ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరికైనా స్లోవేకియా మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం త్వరగా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ శాతం మే స్లాట్ల కల్లా మీ స్లాట్ కూడా, మీ పేరు కూడా ఉండేలాగా చూసుకోండి. సో మనకి తొందరగా అవుతుంది. అండ్ థర్డ్లీ, చాలా మంది ఫేక్ స్లాట్స్ అమ్ముతున్నారండి మార్కెట్లో. దాని గురించి మీరు చాలా టెన్షన్ పడుతున్నారు. అలా టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మనం ఇండివిజువల్ గా స్లాట్స్ అనేవి అప్లై చేయలేము. కంపెనీ సైడ్ నుంచి స్లాట్స్ వస్తేనే జెన్యూన్ స్లాట్స్, ఆర్ఎల్స్ అవన్నీ ఫేక్ స్లాట్స్ అండి. మీరు ఎవరైతే నాతో ప్రాసెస్ చేస్తున్నారో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు 100% పని అయిపోతుంది. ఎందుకంటే మనకి స్లాట్ కన్ఫర్మేషన్స్ 1 or 2 days కొన్నిసార్లు ఇట్లా డిలే అవుతూ ఉంటాయి ఎంబసీతో పని కాబట్టి. కానీ మనకి ప్రాసెస్ అనేది 100కి 200% అప్రూవల్ రేట్ ఉన్న ప్రాసెస్. మీకు 100% మీ యూరోపియన్ డ్రీమ్ అనేది అచీవ్ అవుతుంది. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ గురించి అడుగుతున్నారండి. ప్రెసెంట్ నేను ఓన్లీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జాబ్స్ మాత్రమే ఇప్పిస్తున్నానండి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే ఏ డిపార్ట్మెంట్ అయినా ఉండొచ్చు. అక్కడ మీకు మెకానికల్ వర్క్ ఉండొచ్చు, సీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు, టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు. అలా ఏ డిపార్ట్మెంట్లో జాబ్ అయినా మీకు ఉండొచ్చు. కానీ నేను ప్రెసెంట్ ఓన్లీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జాబ్స్ ఇప్పిస్తున్నానండి. మేబీ లైక్ నెక్స్ట్ మంత్లో మీకు వేర్ హౌస్ జాబ్స్తో కూడా కొత్త జాబ్స్తో వస్తాను. ఎందుకంటే స్టిల్ మేము ఒక వేర్ హౌస్తో బిజినెస్ టైఅప్ కోసం డిస్కషన్స్ అవుతున్నాయి. వన్స్ మాకు ఫైనలైజ్ అయిపోతే దాని గురించి కూడా కొత్త వీడియో అనేది చేస్తామండి. ఇంకా మీకు ఏదైనా ఇట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మాత్రం కింద కామెంట్స్లో మాకు మెన్షన్ చేయండి. మీ క్వశ్చన్స్కి మేము పక్కా ఆన్సర్ చేస్తాము. ఇంకెవరైనా ఫీజ్ డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీకు క్లీన్ కట్గా ముందు ప్రాసెస్ మీకు అర్థం అవ్వాలండి, నాట్ ఫీజ్. ప్రతి ఒక్కరు ప్రాసెస్ ఫీజ్ గురించి చూస్తున్నారు. ముందు ప్రాసెస్ అర్థం చేసుకోండి, దాని తర్వాత ఫీజు అనేది ఫైనలైజ్గా మాట్లాడుకోవచ్చు. ప్రాసెస్ అర్థం అయిన తర్వాత ఫీజు చూసుకోండి. సో ఇలా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో తెలపండి. ఆర్ఎల్స్ కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము. థ్యాంక్ యూ.